హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ మనకి ఎస్ఎస్సి సీజీఎల్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది కదమ్మా. ఓకేనా? సో సీజీఎల్ నుంచి మనకి నోటీస్ రావడం జరిగింది. సీజీఎల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ చూసుకుంటే మనకి 24th అంటే ఈ రోజు నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతుందిమా. ఓకేనా? సో నోటీస్ రావడం జరిగింది సీజీఎల్. సో అప్ టు మనకి జూలై వరకు కూడా అప్లై చేసుకోవచ్చుమా. ఓకేనా? సో చూడండి, సో ఆన్లైన్ అప్లికేషన్ మనకి 24/7/2024 వరకు కూడా మనకి అప్లై చేసుకోవచ్చు. అంటే జూలై 24 వరకు కూడా మనకి టైం ఉంది, ఈ రోజు నుంచి మొదలు. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మనకి విండో కరెక్షన్ అనేది ఆగస్ట్ 10 to 11 మధ్య మనకి విండో కరెక్షన్ అనేది ఓపెన్ అవుతుందిమా. అంటే మీరు అప్లికేషన్లో ఎటువంటి మిస్టేక్స్ ఏమన్నా చేసినా వాటిని కరెక్ట్ చేసుకోవడానికి మనకి విండో అప్లికేషన్ అనేది ఇస్తారనమాట. సో అప్పుడు మీరు ఏమన్నా మిస్టేక్స్ చేస్తుంటే వాటిని కరెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో అది మనకి ఆగస్ట్లో ఇస్తారనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి టైర్ 1 ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్య కండక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో మనకి టైర్ 2 ఏమో డిసెంబర్. ఓకేనా? సో డిసెంబర్లో మనకి కండక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వాలిఫికేషన్ ఇవన్నీ ఏంటి అంటే మనకి గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులు ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో మనకి ఏజ్ లిమిట్ 20 to 30 years వరకు కూడా ఉంది. సో కొంతమందికి మనకి 40 years ఆర్ 45 years వరకు కూడా మనకి టైం ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి సో గ్రూప్ బి పోస్ట్లో మనకి అసిస్టెంట్ ఆఫీసర్. ఓకేనా? సో ఇది మనకి సిఎస్ఎస్ కింద ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అసిస్టెంట్ ఆఫీసర్ అనమాట. సో ఇవన్నీ కూడా సబ్ ఇన్స్పెక్టర్, ఇవన్నీ మనకి గ్రూప్ బి పోస్టులు అనమాట. ఓకేనా? సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ పోస్ట్, ట్యాక్స్, సిబిఐ వాళ్ళు. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకి గ్రూప్ బి కింద వస్తాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రిలాక్సేషన్ ఉంది. ఓకేనా? సో మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారో మీరు చెక్ చేసుకొని జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి గ్రూప్ బి పోస్టులకి పే లెవెల్ చూస్తే 44,900 నుంచి మనకి 1,42,400 వరకు ఉంటుందన్నమాట గ్రూప్ బి పోస్టులో వేకెన్సీస్. సారీ శాలరీ. ఓకేనా? సో ఇక్కడ మనకి వేరియస్ వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ గ్రూప్ సిలో చూసుకుంటే మనకి పే లెవెల్ 6 అనమాట. సో 35,400 నుంచి మనకి ఇంతవరకు కూడా శాలరీ ఉంటుంది. ఓకేనా? సో 1,12,400 వరకు కూడా మనకి శాలరీ అనేది ఉంటుంది. ఓకేనా? సో గ్రూప్ బి, గ్రూప్ సి అనేది మినీ ఐఏఎస్ అని చెప్తాం అనమాట సీజీఎల్ నోటిఫికేషన్ అనేది. ఓకేనా? సో ఇది మనకి అప్లై చేసుకుంటే చాలా బెటర్. మనకి టైర్ 1 కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సీజీఎల్ క్రాక్ చేయడం అంత పెద్ద పనేం కాదు. ఓకేనా? సో అక్కడ ఎలా ప్రిపేర్ అవుతారో సీజీఎల్కి కూడా అలాగే ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనము టైర్ 1 అనేది క్రాక్ చేస్తాం. ఓకేనా? సో ఇది మనకి గ్రూప్ బి అనమాట. సో ఇది కూడా మనకి గ్రూప్ బిఏ. గ్రూప్ బిలో మనకి సెకండ్ కేటగిరీలే అనమాట. ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అది. ఓకేనా? ఎన్ఐఏ వాళ్ళు, సో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, రీసెర్చ్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్ ఇవన్నీ. ఓకేనా? సో దీనికి అంటే తక్కువ అనమాట. ఓకేనా? సో పే లెవెల్ 6 అని చెప్తాం. సో దీనికి ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే మనకి 18 to 30 ఉంది. సో కొన్ని పోస్టులకి 18 to 32 years ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే మనకి పే లెవెల్ 5 అనమాటమ్మా. సో ఇది మనకి కొంచెం తక్కువ అనమాట. ఆడిటర్, అకౌంటెంట్ అంటే గ్రూప్ సికి సంబంధించినవి. ఓకేనా? సో సో దీంట్లో చూసుకుంటే మనకి 18 to 27 ఏజ్ రిలాక్సేషన్. ఓకేనా? సో 27 వరకు కూడా ఇచ్చారనమాట. సో పే లెవెల్ చూసుకుంటే మనకి 29,000 నుంచి 92,000 వరకు కూడా మనకి కొంచెం తక్కువ అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మనకి పే లెవెల్ 4 ఓకేనా? సో పే లెవెల్ 4లో మనకి 25 to 81 ఉంది. సో ఇవేంటి అంటే పోస్టల్ అసిస్టెంట్స్, ట్యాక్స్ అసిస్టెంట్, సీనియర్ అడ్మినిస్ట్రేషన్, ఇవి కూడా గ్రూప్ సి అని చెప్తాం. సో గ్రూప్ సిలో ఇంకొక లో కేటగిరీ అనమాట. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే మనకి 18 to 27 years ఇచ్చారు. ఓకేనా? సో ఇది మనకి ఏజ్ అనమాట. సో పోస్టులు బట్టి మనకి మనం ఏ పోస్ట్కి అంటే క్వాలిఫికేషన్ దేనికి ఏది ఉందో చెక్ చేసుకొని మనం జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. ఓకే? సో నెక్స్ట్ చూసుకుంటే మనకి సో రిజర్వేషన్ అనేది ఉంటుంది ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి. ఓకేనా? సో రిజర్వేషన్ ఉంటుంది. సో మస్ట్ అండ్ షుడ్ ఇండియా అయి ఉండాలి అప్లై చేసుకునే వాళ్ళు.
నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది చూడండి 18 to 27 ఇయర్స్కి పోస్టులు ఎవరైతే ఉంటారో అంటే గ్రూప్ సి గ్రూప్ బి అలా ఉంటుంది కదా, గ్రూప్ సి ఇందాక చెప్పాను కదా 18 to 27. సో వాళ్ళు మనకి 2006 బిలో ఉండాలన్నమాట. అంటే 1997 నుంచి 2006 బిలో ఉన్న వాళ్ళు 18 to 27 పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ 20 to 30 ఇయర్స్ ఉన్న ఏజ్ వాళ్ళు 1994 నుంచి 2004 బిలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ 18 to 30 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు మనకి 1994 టు 2006 బిలో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటారు. సో 18 to 32 ఇయర్స్ ఉన్న పోస్టులు ఏంటి అంటే 1992 నుంచి అండ్ 2006 బిలో పర్సన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో నేను గ్రూప్ బి గ్రూప్ సి అలా చెప్పాను కదా, ఆ పోస్టులు అనమాట ఇవన్నీ కూడా ఏజ్ లిమిట్. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 months, పీడబ్ల్యూ అన్రిజర్వ్ వాళ్ళకి 10 years అండ్ పీడబ్ల్యూ ఓబీసీ వాళ్ళకి 13 years అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి నేను చెప్పాను కదమ్మా, సో సీజీఎల్లో అప్ టు మనకి 40 years 35 years ఏజ్ వరకు కూడా మనకి రిలాక్సేషన్ ఉంటుంది అని చూసారు కదా. మనకి విడో పర్సన్స్ ఇలా డైవర్స్ ఉమెన్ ఇలా ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి మనకి అప్ టు 45 years అండ్ 35 years వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది, పోస్టులు అప్లై చేసుకునేది ఉంటుంది అనమాట, ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి సో ఇదంతా కూడా మనకి అప్లికేషన్ ఎలా చేయాలి, ఏంటి మిస్టేక్స్ ఏం చేయాలి చేయకూడదు అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది మీరు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అన్నది నేను సపరేట్ వీడియో చేస్తాను. ఓకేనా. కొంచెం జాగ్రత్తగా అప్లై చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై అని చెప్పాను కదా. సో సిగ్నేచర్ అనేది కరెక్ట్గా అప్లోడ్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి సెంటర్స్ మనకి సదరన్ రీజియన్ కాబట్టి మనకి మ్యాక్సిమం దగ్గరలోనే ఉంటుంది అనమాట సెంటర్స్. ఓకేనా. ఇదిగో చూడండి, సదరన్ రీజియన్కి మనకి చీరాల, గుంటూరు, కాకినాడ, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ. సో ఇది సదరన్ రీజియన్లో ఎవరైతే దగ్గరగా ఉంటాయో వాళ్ళు మీరు అప్లై చేసుకోండి. ఓకేనా. సో మనకి 3 options ఇస్తాడనమాట. సో ఫస్ట్ ఆప్షన్లో మీరు ఏదైతే పెడతారో మీకు అదే మ్యాక్సిమం సెంటర్ పడుద్ది. ఓకేనా. మీకు దగ్గరగా ఉన్నది ఎంచుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ టైర్ 1 టైర్ 2 ఉంటుందమ్మా. ఓకేనా. సో టైర్ 1 ఏంటి అంటే మనకి జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఈ 4 ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్క టాపిక్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks, మనకి 50 marks అనమాట. ఓకేనా. సో మనకి 1 hour టైం అలాట్ చేస్తారు. సో ఈ సెక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలి. చాలా తక్కువ టైం ఉంటుంది. పేపర్ ఈజీ టు మోడరేట్ ఉండొచ్చు. ఓకేనా. చెప్పాను కదా, ఐఏఎస్ రేంజ్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సీజీఎల్ పెద్ద కష్టమేం కాదు, ఈజీగా క్రాక్ చేస్తారు. ఓకేనా. సో ఇది మనకి ప్యాటర్న్ అనమాట టోటల్గా. ఇవన్నమాట. ఓకేనా. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ మార్క్స్. నెక్స్ట్ చూసుకుంటేమో మనకి అప్లికేషన్ బాయ్స్ వరకు అన్ని కేటగిరీస్ వాళ్ళు 100 rupees పే చేయాలి. ఓకేనా. సో గర్ల్స్కి ఎటువంటి ఫీజు పే చేయవసరంలా. ఓకే. సో మనకి నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 0.50, ఈచ్ రాంగ్ ఆన్సర్కి మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. ఓకేనా. సో మనకి ఇంగ్లీష్లో, హిందీలో మనము ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది సీజీఎల్. ఓకేనా. సో సీజీఎల్ మనకి ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ మాత్రమే ఇచ్చారు. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి టైర్ 2లో చూసుకుంటే మనకి మనం పోస్ట్ అప్లై చేసుకున్న దాన్ని బట్టి మనకి మాడ్యూల్స్ ఉన్నాయి అన్నమాట. ఓకేనా. సో మాడ్యూల్ సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3 దాంట్లో మాడ్యూల్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది చూడండి, టైర్ 1లో పేపర్ 1 అనమాట. సో సెషన్ 1 ఉంది. సెషన్ 1లో మనకి మాడ్యూల్ 1 మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ మాడ్యూల్ 2 రీజనింగ్. సో 30 marks, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 marks. సో మనకి 180 అనమాట. ఓకేనా. సో టోటల్గా మనకి 1 hour ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి సెషన్ 2లో మాడ్యూల్ 1 ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సో 45 marks ఏమో ఇంగ్లీష్
అండ్ 25 ఏమో జనరల్ అవేర్నెస్. టోటల్గా మనకి 70 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్యారీస్ 3 మార్క్స్ అండ్ మనకి టోటల్గా 10 మార్క్స్. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి సెషన్ 3లో మాడ్యూల్ 1 ఉంటుంది. టోటల్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. సో 20 మార్క్స్కి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్, మనకి 60 మార్క్స్ ఉంటుంది. ఓకేనా. సో మనకి 15 మినిట్సే ఇస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి సెషన్ 2. సో సెషన్ 2 15 మినిట్సే ఉంటుంది. దాంట్లో సెషన్ 3 మాడ్యూల్ 2 ఏంటిదంటే డేటా ఎంట్రీ అనమాట. ఓకేనా. సో డేటా ఎంటర్ చేయాలని ఉంటుంది. దానికి పర్ మినిట్ ఎంత టైప్ చేయాలి అని వాళ్ళు మెన్షన్ చేస్తారు. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మనం టైప్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి పేపర్ 2 స్టాటిస్టిక్స్ అనమాట. సో టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటే మనకి ఒక్కొక్క క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అండ్ 200 మార్క్స్ అనమాట. మనకి 2 అవర్స్ టైం అలాట్ చేస్తారు. ఓకేనా. సో మనకి టైర్ 1 క్వాలిఫై అవుతేనే మన టైర్ 2 అనేది వెళ్తాం. ఓకేనా. సో టైర్ 1కి మనకి మ్యాక్సిమం కట్ ఆఫ్ అనేది రీచ్ అవ్వాలి, మెరిట్లోనే రావాలి. సో మనకి కట్ ఆఫ్ వస్తే సరిపోదు, మెరిట్లో వస్తేనే మనం టైర్ 2కి ఎలిజిబుల్ అవుతాం అనమాట. ఓకేనా. సో మనకి చూసుకుంటే మనకి సిలబస్ అన్నీ ఇచ్చాడు, మా మెన్షన్ చేశాడు. కోడింగ్, డీకోడింగ్, అబ్జర్వేషన్, రిలేషన్షిప్, స్పేషియల్ విజువలైజేషన్, సో ఇలా మనకి నంబర్ సిరీస్ ఇవన్నీ ఇచ్చారు టాపిక్స్. ఓకేనా. సో మీరు ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ చూసుకుంటే జనరల్ అవేర్నెస్ కూడా ఇచ్చాడు, జాగ్రఫీ, హిస్టరీ. ఓకేనా. సో పొలిటికల్ హిస్టరీ. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎన్సీఆర్టీస్ ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సో ఎన్సీఆర్టీస్ ఎక్కువ ప్రిపేర్ అయితే మీరు మ్యాక్సిమం కవర్ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. సో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కూడా టైమ్ అండ్ డిస్టెన్స్, పార్ట్నర్షిప్, రేషియో, ప్రపోర్షన్. ఓకేనా. సో మనకి నెంబర్స్, స్క్వేర్ రూట్స్, యావరేజెస్, ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ జామెట్రీ, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, మెజర్మెంట్స్, హిస్టోగ్రామ్, ఫ్రీక్వెన్సీ, పాలిగాన్, బార్ డయాగ్రామ్స్. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనం క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. సో ఇంగ్లీష్లో మ్యాక్సిమం మనకి కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఇస్తాడు, మనం క్వశ్చన్ ఆన్సర్స్ చేయాలి. ఓకేనా. ఇవన్నమాట. సో వేరియస్ మాడ్యూల్స్లో మనకి ఇచ్చారు. ఓకే. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేసుకోండి మా. ఓకేనా. సో సో ఇది మనకి సస్పెన్షన్స్ అనమాట. ఏదైనా మాల్ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామినేషన్లో మనని 7 ఇయర్స్ ఆర్ 2 ఇయర్స్ పాటు సస్పెండ్ చేస్తారు. ఓకేనా. సో ఎగ్జామినేషన్లో కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా. సో ఇది మనకి సీజీఎల్ నోటిఫికేషన్. ఓకేనా. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, సారీ, ఇక్కడ అన్రిజర్వ్డ్కి మనకి కట్ ఆఫ్. సో మినిమం మార్క్స్ మనకి కట్ ఆఫ్ అవ్వడానికి, సో అన్రిజర్వ్ వారికి 30%, ఓబీసీ వాళ్ళకి 25%, ఆల్ అదర్ కేటగిరీస్ 20%. ఈ మార్క్స్ వస్తే సరిపోదు మా, ఈ పర్సంటేజెస్లో మార్క్స్ వస్తే సరిపోదు, మనకి ఇంకా ఎక్కువ రావాలి. ఓకేనా. మెరిట్లో రావాలి. ఓకే. సో ఇది మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. ఓకేనామా. సో ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను మా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.